హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో వచ్చేసి పల్లి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఫస్ట్ అయితే చింతపండు నానేసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లో పల్లీలు అయితే వేసేసి ఫ్రై చేసుకోండి. ఆయిల్ ఏమి వేయక్కర్లేదండి, డైరెక్ట్గా అలాగే డ్రై రోస్ట్ చేసేయడమే. ఇంకా ఏగిన తర్వాత ఆ పల్లీలని వేరే ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఆల్రెడీ మనం అదే బాండీలోకి కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఎండుమిర్చి వేసుకోండి. మీకు కారానికి సరిపడిన ఎండుమిర్చి అయితే వేసుకొని దాంట్లోనే కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఆల్రెడీ బాండి బాగా కాలుంటుంది కదా మనం పల్లీలు ఎగించినప్పుడు. సో అందుకని త్వరగా ఎగించుకోండి, లేకపోతే ఎండుమిర్చి అనేవి మాడిపోతాయి. కరివేపాకు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. మొత్తం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ ఎండుమిర్చి చల్లారే లోపల ఈ పల్లీల పొట్టంతా అయితే తీసేసుకుందాము. తర్వాత అయితే జార్ పెట్టేసుకొని మిక్సీలోకి దాంట్లోకి మనం ముందుగా ఎగించిన ఎండుమిర్చిని అలాగే ముందుగానే నానబెట్టాం కదా, ఆ నానబెట్టిన చింతపండుని టేస్ట్ సరిపడా ఉప్పునైతే యాడ్ చేసేసి ఫస్ట్ అన్నిటిని అయితే బాగా మెత్తగా మిక్సీ పట్టేసేసుకోవాలి, ఎండుమిర్చి మెత్తగా అయ్యేలాగా. ఇంకా తర్వాత అయితే మనం ముందుగానే డ్రై రోస్ట్ పెట్టేస్తున్నాం కదా పల్లీలు, ఆ పల్లీలను అయితే యాడ్ చేసేసుకోవాలి. సో పల్లీలు వేసిన తర్వాత మాత్రం బాగా మెత్తగా పేస్ట్ లాగా అయితే అస్సలు చేయకండి. కొంచెం పులుకులుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అన్నంలోకి. సో ఇప్పుడైతే కొంచెం మిక్సీలో అయితే కొంచెం కావాల్సిన వాటర్ అయితే యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోండి. ఇప్పుడు ఓపెన్ చేస్తే చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉంటే పల్లీలు అనేది అన్నంలో తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫైనల్గా పల్లీ పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దాంట్లోకి మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలను అయితే యాడ్ చేస్తున్నాను. సో ఆ ఉల్లిపాయల్లోకి కొంచెం ఉప్పు, కారం, పులుపు అన్నీ బట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్.